హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోపోయేది యాక్చువల్లీ ఈ వీకెండ్లో ఏ సినిమా రిలీజ్ అయ్యాయి అండ్ ఏ సినిమా అప్డేట్లు వచ్చే దానికోసం మాట్లాడుకోపోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇంకా నాకు 24 సబ్స్క్రైబర్స్, ఇంకా ఫస్ట్ 100 సబ్స్క్రైబర్ కోసం 24 సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తున్నా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. సో ఇక మనం అప్డేట్స్ కోసం పోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారు ఆల్రెడీ ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. సో పృథ్వీరాజ్ సుకుమార్ కుంభ అని. సో నాకు యాక్చువల్ అయితే అది చూసిన వెంటనే నాకు ఏం గుర్తొచ్చిందంటే క్రిస్త్రీలో కాలా గుర్తొచ్చిండు. సో విలన్. సో ఆల్మోస్ట్ సేమ్ గా ఉంది. అండ్ నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ లో ఆక్టోపస్ అన్న కాయిన్ ఉంటాడు, అది కూడా సేమ్ అట్నే ఉంది విలన్. అండ్ అది స్టీఫెన్ హాకింగ్స్ కూడా సేమ్ అట్నే ఉంటారు. అది చూసినాక నాకు వీళ్ళందరూ గుర్తొచ్చారు. యాక్చువల్లీ ఎక్స్ మ్యాన్ లో చూడు, ప్రొఫెసర్ ఎక్స్ కూడా సేమ్ అట్లనే ఉంటారు. సో అండ్ నాకు ఆల్మోస్ట్ ఇది చూసినాక వాళ్ళందరూ గుర్తొచ్చారు యాక్చువల్లీ పోస్టర్. అండ్ నాకు ఇంకోటి ఏమంటే రాజమౌళి గారి మీద నాకు ట్రస్ట్ బిలీఫ్ ఉంది, ఖచ్చితంగా ఒక మంచి ప్రొడక్ట్ రిలీజ్ చేస్తారని. అండ్ ఇంకో విషయం ఏమంటే లాస్ట్ 2015లో మీకు ఒక ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేస్తారు, మీకు గుర్తుందా లేదో, బట్ నాకు ఆ పోస్ట్ చాలా బాగా గుర్తుంది. ఏమంటే మన అప్డేట్స్ అనేది ఎంత రాక్ బాటమ్ ఇస్తామో మన మన ప్రొడక్ట్కి అంత వాల్యూ ఉంటుంది. సో అందుకనే ఆయన అప్డేట్స్ ఎప్పుడు చాలా హై ఎక్స్పెక్టేషన్ పెద్దగా రిలీజ్ చేయడు. సో చిన్న చిన్న పోస్టర్లు లేకుంటే ట్రైలర్ కట్లు కూడా పెద్దగా ఏముండవు. సో అప్పుడు ఆడియన్స్ని థియేటర్ తీసుకొచ్చినప్పుడు అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పారు 2015లో. సో మేబీ అదే ట్రెండ్ ఫాలో అవుతారు అనుకుంటున్నా. సో మేబీ నాకు నమ్మకం ఉంది ఎస్ఎస్ఎంఏ మీద, ఆయన మీద ట్రస్ట్ నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒక మంచి ప్రొడక్ట్ రిలీజ్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో ఒక పోస్టర్తో మనం జడ్జ్ చేయలేము, బట్ నాకు ఆ పోస్టర్ చూసి నాకు ఏమనిపించింది నేను జస్ట్ అదే చెప్తున్నా. సో నెక్స్ట్ వస్తే ఈ వీకెండ్లో మనకి 3 సినిమా రిలీజ్ అయ్యాయి. ఒకటి ద గర్ల్ ఫ్రెండ్, ఒకటి ద ప్రీ వెడ్డింగ్ సినిమా ఒకటి, ఇంకా నెక్స్ట్ జటాధర్ రిలీజ్ అయింది. సో మనం యాక్చువల్లీ అందరికీ యునానిమస్గా ప్రీ వెడ్డింగ్ అనేది చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. ఎందుకంటే అది త్రూఅవుట్ నీకు సినిమా అంతా ఫుల్ కామెడీ ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మీరు వీకెండ్ అయితే నవ్వుకోవాలి లేదా పూర్తిగా ఫన్ ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీకెండ్ సినిమాకి వెళ్ళిపోయింది. అది చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ మీరు 90sలో చూసుంటే ఆ పిల్లోడ్ యాక్టింగ్ ఉంది, ఆ పిల్లోడ్ యాక్టింగ్ ఈ సినిమాలు మాత్రం నాకైతే నిజంగా 100% చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఆ పిల్లోడ్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు. సినిమా అంతా త్రూఅవుట్ కామెడీ ఫుల్ జనరేట్ అవుతుంది. అండ్ ఈ సినిమా అయితే మీరు చూడాలి అనుకున్న మాత్రం ఖచ్చితంగా థియేటర్లో అయితే చూడండి, మిస్ కాకండి అనేది నా ఒపీనియన్. సో నెక్స్ట్ మనం గర్ల్ ఫ్రెండ్కి వస్తే గర్ల్ ఫ్రెండ్ కూడా చాలా బాగుంది యాక్చువల్ సినిమా. ఇది ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఒక అమ్మాయి ఎన్ని ఇబ్బందులు పడుతుంది, ఆమె ఆ రిలేషన్షిప్ నుంచి బయటకు ఎలా వస్తుంది, లేదు ఆ బాయ్ ఫ్రెండ్ అయినా తన ఎమోషన్స్గా రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, తన వాల్యూస్గా రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, ఇవన్నీ ఇది యాక్చువల్లీ ఆ లైన్ ఆ సినిమా యొక్క లైన్. బట్ నిజంగా రష్మిక యాక్టింగ్ బాగుంది, దీక్ష చేత యాక్టింగ్ బాగుంది, డైరెక్టర్ రవిచంద్రన్ కూడా మంచి నిజంగా డైరెక్షన్ చాలా బాగుంది. అండ్ ఆ డైరెక్షన్ కూడా పెద్ద అప్లో చేయాలా. అండ్ ఈ లైన్ నిజంగా అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ చాలా మంది ఇక్కడ హార్ట్ బ్రేక్ కూడా ఉంటుంది ఈ సినిమా చూసినాక. మోస్ట్ ఫీమేల్స్ ఇది ఖచ్చితంగా సినిమా అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం రిలేషన్షిప్ ఆల్మోస్ట్ ఎవ్రీ రిలేషన్షిప్ అట్నే ఉంది కాబట్టి 90% సినిమా ఖచ్చితంగా అమ్మాయిలకి అయితే నచ్చుతుంది. మీరు ఎవరైనా థియేటర్లో నేను చూసినప్పుడు ఏమైందంటే చాలా మంది ఫీమేల్ సినిమా చూసి ఏడ్చడం కూడా చూశాను. సో మేబీ అంత కనెక్ట్ అయినారేమో సినిమాకి బికాస్ ఆఫ్ ది జనరేషన్. సో ఖచ్చితంగా ఈ జనరేషన్లో ఖచ్చితంగా వాచ్ చేయాల్సిన సినిమా, అది కూడా థియేటర్ వాచ్ చేయాల్సిన సినిమా. అండ్ రష్మిక యాక్టింగ్ నిజంగా లిటరల్లీ రష్మిక యాక్టింగ్ మాత్రం 100% బాగుంటుంది. అండ్ తను ఏ సినిమా యాక్ట్ చేసినా కూడా చాలా బాగుంటుంది. బట్ ఈ సినిమాలో నాకు ఎందుకో చాలా ఎక్కువ కనెక్ట్ అయింది రష్మిక. అండ్ దీక్ష సేత్ యాక్టింగ్ నేను చాలా ఆయన వెబ్ సిరీస్ చూసిన, మూవీస్ చూసిన, బట్ ఈ సినిమాలో మాత్రం ఆయన యాక్టింగ్ అసలు పీక్స్లో ఉంటుంది. సో ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా తీసినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సినిమాలో ఖచ్చితంగా ఒక అమ్మాయి ఎంత యాక్ట్ చేస్తుందో ఒక అబ్బాయి కూడా అంత బాగా యాక్ట్ చేయాలి. సో వాళ్ళిద్దరు సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఇంకా నా ఒపీనియన్ ఏమంటే ఎమ్మెల్యే ఫ్రెండ్ ఖచ్చితంగా ఈ జనరేషన్ అయితే ఉండాల్సి. ఇలాంటి విషయాలు ఎప్పుడైనా నువ్వు రాక్ బాటంగా పోయి ఇంకా నా లైఫ్ ఏంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే ఫ్రెండ్ ఖచ్చితంగా ఈ జనరేషన్ కావాలి. సో ఎమ్మెల్యే యాక్టింగ్ కూడా చాలా బాగుంది సినిమాలో. సో నెక్స్ట్ మనం జటాధర వస్తాం. జటాధర యాక్చువల్లీ పెద్ద డిజాస్టర్ యాక్చువల్ సినిమా. అంత పెద్ద ఎక్స్పెక్టేషన్ రీచ్ చేసిన సినిమా ఏం లేదు, పెద్ద కొత్తగా ఏం లేదు, కంటెంట్ ఏమి నువ్వు అనుకున్న కదే. సో జటాధర పెద్ద సినిమా ఏం కాదు. అండ్ నా ఫీలింగ్ అయితే అది పెద్ద డిజాస్టర్. అంటే ఒక సినిమా నేను తొక్కాలనుకోవట్లేదు, బట్ ఆ సినిమా ఏం పెద్ద అంటే చూసినంత సినిమా కూడా ఏం లేదు. సో నా ఎక్స్పెక్టేషన్ డిజాస్టర్. సో మేబీ మీరు వాచ్ చేస్తారో చేయదని మీ ఇష్టం, బట్ నాకైతే నచ్చలేదు. సో నెక్స్ట్ వస్తే ఓటీటీలో ఏం రిలీజ్ అయిందో చిరంజీవి అనే సినిమా రిలీజ్ అయింది, రాజ్ తరుణ్ది. అది కూడా ఈ వీకెండ్ అయితే ఒకవేళ మీరు ఓటీటీలో సినిమాలు చూడాలనుకుంటే ఖచ్చితంగా చిరంజీవి చూడండి, అది కూడా బాగుంది. రాజ్ తరుణ్ మనం యాక్చువల్లీ రాజ్ తరుణ్ ఫస్ట్ 4 సినిమా సెట్ ఉన్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా అట్టు ఉంటుంది, మంచి కామెడీ ఉన్నది. అండ్ డైరెక్షన్ కూడా బాగుంది అబ్బి గారిది, జబర్దస్త్ అబ్బి గారిది. సో ఇక మీరు ఒక ఓటీటీలో చూడాలనుకుంటే ఈ సినిమా కూడా ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంది ఇది కూడా. అండ్ మన ఇప్పుడు సాంగ్స్ కోసం చక్రీ సాంగ్ వచ్చింది. సో ఈ సాంగ్ లిటరల్లీ నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు ఏదో అనిపించింది, ఇది రెహమాన్ గారి సాంగ్ ఏంది ఇట్లా కొట్టారని. బట్ వినగా నాకు ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది. అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఎప్పుడు మనకి తెలిసిన విషయమే, ఆయన డాన్స్ ఆయన క్రేజ్ అది ఎప్పుడు మారదు. బట్ ఈ సాంగ్ నాకు లిటరల్లీ వినే కొద్ది ఇంకా చాలా బాగా ఇంకా వినాలి అనిపిస్తుంది ఈ సాంగ్. బట్ నిజంగా చాలా బాగుంది ఈ సాంగ్ కూడా.
అండ్ వస్తే కాంతా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. దుల్కర్ సల్మాన్, రానా గారు యాక్ట్ చేశారు, భాగ్యశ్రీ భూషణ్ ఉంది. బట్ ఆ ట్రైలర్ కూడా నాకు బాగా నచ్చింది. ఇది ఆ ట్రైలర్ నిజంగా నాకు ఫస్ట్ టైం అర్థం కాలేదు. నేను కూడా 2, 3 సార్లు ట్రైలర్ చూసినాక ఓకే ఇది ఏదో కొత్తగా ఉంది, కొత్త రకంగా ట్రై చేస్తారన్న ఫీలింగ్ నాకు కూడా వచ్చింది ఆ ట్రైలర్ చూసినాక. సో ఈ ట్రైలర్ కూడా చాలా బాగుంది. అండ్ మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి కింద, మీరు కూడా ట్రైలర్ చూసుంటే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంగ్లీష్ సినిమా కూడా రిలీజ్ అయి ఉన్నది. ప్రీడియేటర్స్ అనే ల్యాండ్ అన్న ఒక సినిమా రిలీజ్ అయింది ఇంగ్లీష్లో. సో అది కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ అంత లేకపోయినా పర్లేదు, ఓకే ఓకే. అంటే మనం హాలీవుడ్ సినిమాలు ఇంత ఎక్స్పెక్ట్ చేసుకున్నంత సినిమాలు ఏం లేవు, బట్ ఓకే ఓకే అది కూడా బాగానే ఉంది. అండ్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ట్రైలర్ కూడా వచ్చింది. అండ్ ఫ్యామిలీ మ్యాన్ తోటి వచ్చే ఇంకా ఇంకో ఆ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఎవరైనా స్ట్రేంజర్ థింగ్స్ చూసేటోళ్ళు ఉంటే అది కూడా ట్రైలర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ద విచ్చర్ అనే ఒక వెబ్ సిరీస్ కూడా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అది ఎవరికైనా అది కూడా బాగుంటుంది. యాక్చువల్లీ మీరు ఏమైనా ఫ్యాంటసీ లేకుండా ఏమైనా ఇట్లా కంటెంట్ చూసేటోళ్ళు కూడా అది కూడా బాగుంటుంది. సో ప్లీజ్ ట్రై టు వాచ్. అండ్ మీకు ఇది అంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్స్ అనిపించుంటే ఖచ్చితంగా ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. అండ్ 24 సబ్స్క్రైబ్ వెయిటింగ్. అండ్ ప్లీజ్ ట్రై టు కామెంట్ అండ్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.